బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. చాలా బస్సులకు సరైన పర్మిట్లు ఉండడం లేదు. దీంతో ఆర్టీఓ అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తారేమోననే భయంతో ప్రయాణికులను హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నడు రోడ్డుపైనే దించేసి వెళ్లిపోతున్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుక్కుని తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులు ఇదేంటని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. పైగా మీరు ఎక్కడ బుక్ చేసుకున్నారో వాళ్ళని అడగాలని దబాయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగాలకు వెళ్లాల్సినా వెళ్లలేకపోవడంతో చేసేందేం లేక బస్సులోనే ఆన్లైన్లో విధులు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. తెల్లవారుజామునే నడు రోడ్డుపై ప్రయాణికులను దించేస్తుండటంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకేం సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు. ఆర్టీఓ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. లగేజ్ ప్లేస్ లేదంటున్నాడా? ఇందులో ముగ్గురు ఎక్కండి, ఇంకోటి వస్తుంది బస్సు, అందులో ముగ్గురు ఎక్కండి, లగేజ్ పెట్టుకోవచ్చు ఫ్రీగా. ఎక్కడ బుక్ చేసుకున్నారన్న టికెట్? తిరుపతి. ఎన్ని టికెట్లు? ఎంత పడిందన్న ఒక్కొక్క టికెట్? ఎంత? 2200 పడింది. 2200. ట్రావెల్స్లో బుక్ చేసుకున్నారా మీరు? డైరెక్ట్ వెబ్సైట్లోనే అంత కాస్ట్ ఉందా? బస్ ఆగిపోతే ఏమని చెప్పారన్న మీకు? మాట్లాడితే వ్యాన్ వస్తుంది అది చెప్పినారు. రీజన్ ఏమనేసి అడిగితే సరిగ్గా ఆన్సర్ లేదు. తర్వాత వచ్చేసి డ్రైవర్ సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదా? నాకు సంబంధం లేదు లేదు, అది ఇది బండి ట్రబుల్ అని చెప్పారు. బండి ప్రాబ్లం అయితే కాదు అది. ఇక్కడ ఏదో ఆర్టీఓ పట్టుకున్నారు, వెహికల్స్ పర్మిట్ లేదని చెప్పేసి వాళ్ళు అట్లా కావాలని చెప్పి ఓన్ డిసిషన్ తీసుకుని అట్లా చెప్తా ఉన్నారు. మేము క్యాబ్ బుక్ చేస్తామన్నారు, క్యాబ్ కోసం కావాలని చెప్పి ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేపిస్తూ ఉన్నారు. ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులైతే నానా అవస్థలు పడుతున్నారు. బస్సులకు పర్మిట్లు లేకపోవడంతో కూడా ఓఆర్ఆర్ దగ్గరే అటు ప్రయాణికులను దించేయడంతో కూడా ప్రయాణికులంతా సకాలంలో ఇళ్లకు చేరుకుపోవడంతో కూడా ఇబ్బందులు పడుతూ కూడా ఓఆర్ఆర్ పైనే ఉన్న పరిస్థితి వెలువడింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. హైదరాబాద్ పరిధిలోని ప్రైవేట్ బస్సుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పండగ సీజన్ వచ్చిందంటే చాలు డబుల్ రేట్ పెంచడంతో పాటు ఆన్లైన్ లో టికెట్స్ హైదరాబాద్ నుంచి తిరుపతికి 1000 రూపాయలు ఉంటే కానీ అలాంటి టైంలో 2000 నుంచి 3000 రూపాయల పాటు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే టికెట్లను రెట్టి పంపడంతో పాటు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళని పికప్ ఒక చోట డ్రాపింగ్ ఎక్కడ చేయాలో అక్కడ డ్రాప్ చేయకుండా మధ్యలో దించివేస్తున్నారు అని చెప్పేసి ప్రయాణికులు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడ టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళని అడగండి, మాకు సంబంధం లేదు అంటూ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులకి సరైన పర్మిట్లు లేకపోవడంతోనే సిటీ అవుట్లెట్ లో ఉన్న ప్రయాణికులు దించేస్తున్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇష్టానురాజుగా ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికుల్ని దించేస్తున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగాలకి వెళ్ళాలి అని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు తిరుపతి కానీ లేదంటే మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళి తర్వాత తిరిగి సొంత ఊరికి వచ్చి త్వరగా ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నటువంటి సమయంలో కూడా బస్సులు ఆలస్యంగా రావడంతో పాటు వాళ్ళని దించవలసినటువంటి ప్రాంతంలో కాకుండా మరొక ప్రాంతంలో దించడం వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి సమయం దాటిపోతుంది, కనీసం టైంకి రీచ్ అవ్వలేకపోతున్నామని వాళ్ళ ఆ ఇబ్బందులను అయితే చెప్తున్నారు. ట్రావెల్స్ వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఓ అధికారులు స్పందిస్తే అక్రమ బస్సు సర్వీసులను నివారించలేని వైనం కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఆర్టీఓ అధికారులు స్పందించాలి. సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో తిరిగేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. ఎక్కువ డబ్బులను టికెట్ల రూపంలో వసూలు చేయడంతో పాటు ఆన్లైన్ బుకింగ్స్ అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్లను కానీ పెడితే ఎక్కడ ఇలాంటివి జరగకుండా ఉంటాయి, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు రూల్స్ ని ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి జరగవు అని చెప్పి ప్రయాణికులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.